న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము పడిన కష్టం మీరు పడకూడదని అయితే చెప్తున్నాను. మనకి పెళ్ళైన వెంటనే కళ్యాణోత్సవంకైతే మనం ఎలిజిబుల్ అవుతాము. అది వితిన్ 10 ఆర్ 12 డేస్ ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మన ఆధార్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 2 టైం వచ్చేసరికి మార్నింగ్ 5 to 8 లోపలే వెళ్ళండి. 8 తర్వాత వెళ్ళినా వాళ్ళైతే రప్పించుకోరు లోపలికి. అండ్ ఫస్ట్ 20 కపుల్స్‌ని మాత్రమే అలో చేస్తారు. నియర్ బై అయితే వెళ్ళిపోయి మళ్ళీ పక్క రోజు రావచ్చు. అదే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. బిఫోర్ 8 అయితే వెళ్ళండి. మేము 7కి వెళ్తేనే మా నెంబర్ వచ్చేసరికి 16 ఆర్ 17 వచ్చింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడే మాకు కూడా చాలా ప్రాబ్లం అయింది. మాతో పాటు ఇంకొకళ్ళకి కూడా ప్రాబ్లం అయింది. అదేంటంటే మీ వెడ్డింగ్ కార్డ్లో ఉండే నేము, ఆధార్ కార్డ్లో ఉండే నేము సేమ్ ఉండేలా చూసుకోండి. లైక్ కొంతమంది మార్చుకుంటారు కదా, వెడ్డింగ్ కార్డ్లో నేమ్స్, ఆధార్ కార్డ్లో ఎందుకు ఇలా తోకలు అవి అని పెట్టుకోరు. మాకు అదే ప్రాబ్లం అయింది. నాకు వెడ్డింగ్ కార్డ్లో వచ్చేసరికి వేరే పేరు ఉండింది, ఆధార్ కార్డ్లో వేరే పేరు ఉండింది. వాళ్ళైతే పంపించడం ఆపేశారు. ఇది సేమ్ కాదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి మేమైతే చాలా టెన్షన్ పడ్డాం. ఆల్రెడీ ఫస్ట్ రోజు వచ్చి మేము వెళ్ళిపోయాము. అరౌండ్ 9:30 అలా వచ్చాం, వాళ్ళు పంపించలేదు. తర్వాత కూడా ఇలా అయ్యేసరికి వెళ్ళిపోవాలా ఈరోజు త్వరగా వచ్చినా కూడా అని చెప్పి బాధపడ్డాము. కానీ వాళ్ళైతే ఒక లెటర్ రాసుకొని పంపించారు. మీ ఆధార్ కార్డ్లో ఉండే నేమ్ ఏదైతే ఉందో వెడ్డింగ్ కార్డ్లో ఒకవేళ వేరే పేరున్నా కూడా జస్ట్ చిన్న బ్రాకెట్ వేయించి పక్కన ప్రింట్ చేయించేటప్పుడు ఆధార్ కార్డ్ నేమ్ అయితే వేయించుకోండి. మీకు సో దట్ ప్రాబ్లం అయితే రాదు. మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు చేయకూడదని చెప్తున్నాను. లవ్ యూ గైస్.